గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. 2025 సంవత్సరం జూలై నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. 2 సంవత్సరాల 6 మాసాలైంది. మరి శని మీనంలోకి వచ్చాడు కుంభం నుంచి. ఇక చెప్పే పని లేదు. అసలే కూచిట, దాన్ని సారాయి పోసాట, నిప్పంటిచ్చాట, పిచ్చెక్కిందిట. ఇక ఆ కోతి ఆ ఊరు మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. మరి ఈ శని బాగుండకపోతే అట్లాంటి పరిస్థితి. రూపాయి దొరక్కపోతే ఎన్ని దురాగతమైన పనులైనా చేస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, కేతువు కుజకేతువులు బాగున్నారు. కానీ ఈ అన్ని రాసుల్లో కుజకేతువులు బాగున్న రాసులు 2 కనబడుతున్నాయి. మరి కుజకేతువులు బాగున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ఎవరైనా సరే ఈ 25 సంవత్సరం పూర్తిగా బాగాలేదు. ఇది ఎట్లా బాగాలేదు? నేను దాకా పాకిస్తాన్ యుద్ధం, ఇప్పుడేమో ఇరాను, మరి ఇంకో దేశం, ఆ 2 దేశాలకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాల వల్ల విపరీతమైన ఖర్చు, ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. చాలామంది ఇళ్లలో పెళ్లి చేస్తే బంగారం కొనాలి, మంగళసూత్రం కొందాము అంటే కనీసం 30-40 వేలు అయింది. మంగళసూత్రం కొనాలంటే కష్టమైపోయింది. ఏమైంది? బంగారం ₹1,00,000 రేటు వచ్చింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, పెళ్ళిలో ఇప్పుడు వద్దులేయా, రేటు పెరిగిపోయింది, తగ్గిన తర్వాత కొందాం అనుకుంటారు. నా పెళ్ళి 69లో పెళ్ళయింది. పెళ్ళైతే అప్పుడు ₹80 బంగారం ₹120 పెరిగింది. మొరార్జీ దేశాయ్ ఈ మీనరాశికి ఏలినాటి శని వచ్చింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ప్రతి వాళ్ళు కూడా ముందు ఈ ఏలినాటి శని దోషం పోవాలి అంటే శనికి 19,000 కన్యారాశిలో రాగానే జపం చేయించుకొని, క్షీరతర్పణ చేయించుకొని, హోమం చేసి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. అయితే ఏది చెప్పినా కూడా అందరికంటే కూడా ఇప్పుడు మీనరాశి పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది. అయితే జన్మ లగ్నరీత్యా బాగున్నా కూడా శని మాత్రం ఏలినాటి శనిలో వదిలిపెట్టాడు, బాధ పెడతాడు. కాబట్టి మీ జాతక రీత్యా ఏముందో చూసుకోవడం చాలా అవసరం. అన్నిటికంటే ముందు నేను చెప్పబోయేది ఏంటంటే, జాగ్రత్త చాలా అవసరం. అప్పు చేసి పప్పు కూడు తిన్నట్ట. ఇట్లాంటి టైంలో అప్పులు దొరుకుతాయి. అప్పిస్తాడు వాడేం ఊరికనే అప్పు. నీకు ఏదైనా ఆస్తి ఉంటేనే ఆస్తి చూసి అప్పిస్తాడు. మనం ఏం చేస్తాం? అప్పు పుట్టిందిలే, చిన్నగా తీరుద్దాం, ఇప్పుడు వ్యాపారంలో ఎదురనుకొని అట్లా చేసి అప్పు పెరుగుతుంది. అప్పుతో పాటు వడ్డీ పెరుగుతుంది. నువ్వు ఇస్తావా లేదా అని తుంపదీస్తాడు. ఇవ్వలేదనుకోండి, ఆ ఆస్తిని వాడు స్వాధీనం చేసుకుంటాడు. ఉన్న ఆస్తులు పోయా, మరి ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయని, కష్టపడి సంపాదించింది పోయా, ఉన్న ఆస్తి పోయా. ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం, చాలా మంచిది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి. మార్చి నెల 30వ తారీఖు 6 గ్రహాలు చోటు చేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరం 6 గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో, నవనాయకుల్లో 6 గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి. మరి అన్నీ దుర్మార్గపవే. మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి? మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో. ఏమిటా యుద్ధం? మరి యాత్రల్లో మరి హరిద్వారు, హృషికేశు, తర్వాత
గంగోత్రి, యమునోత్రి మరి ఇట్లాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది. అది చాలా విశేషమైన యాత్రలు. జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది. అక్కడ చూడటానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు. అది ద్రోహం కాదా? దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం బాగుపడాలి. ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపి భార్యను, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలుంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి మీ ప్రధానమంత్రికి చెప్పుకో అన్నారు. మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు. ఎంతో నష్టపడటం కాదు, మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అదే కాదు, ఇజ్రాయెల్ ఇటు వచ్చేప్పటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మరి ఇంకో చోట అయింది మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది? విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఏంది? ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి, ఆ వచ్చే ఆగిపోతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు. ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకే పడటం లేదు. ఇదివరకేంది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం. మరి అధికార పార్టీలోనే తేడాలు, ప్రతిపక్షంతో ఇంకా తేడాలు. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది? మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి, డబ్బులు కాకపోతే ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం. ముందు అది మారాలి. అది మారిన పక్షంలో చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏం చేయాలి? ఒకటి చెబుతున్నా, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే జాగ్రత్తగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము. మరి వాళ్ళని చూసి ఏడ్చి సర్వనాశనం అయిపోతాము. కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు. వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది. వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు, వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు. పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకటే చెబుతున్నా, తగాదాలు ఎందుకు వస్తాయి? రెండు చేతులు ఇట్లా కొట్టానికి ఒక శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కుటుంబంలోనైనా సరే ఇద్దరు పోట్లాడుకోవటం మొదలు పెడితే పోట్లాడుతోటే ఆగిపోతుంది. ఒకళ్ళు కొట్టారనుకోండి, అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు. అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు. ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు. మరి ఉక్రెయిను, మరి ఈ ఇతర దేశాలు, ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మంతో బతికేది హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాళ్ళు హిందువులు. మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి
కరోనాని పోగొట్టాలి అంటే మందు కనిపెట్టేవాళ్ళు హిందూ దేశంలో వాళ్ళే. కానీ చాలామందికి ఉపయోగించారు. అట్లాగే మంచి ఎక్కడికి పోదు, మంచి మరి చాలా గొప్పది. ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒకటి చెప్పారు, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. తర్వాత ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు. ప్రాణిషు సద్భావనాస్తు. మంచివాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసహజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళిద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి స్వస్తి.